కరుణామయుడు జీసస్ జననం సమస్త ప్రపంచానికి పవిత్ర దినం, సకల జనులకు పర్వదినం. క్రైస్తవ సోదరి సోదరులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి శివమొగ్గు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సింది. ఏపీ వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో జగన్ తల్లి విజయమ్మ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. క్రిస్మస్ సందర్భంగా కట్ చేసిన కేక్ ను తినేందుకు విజయమ్మ నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యువకుడు దారుణ హత్య. యువకుడిపై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. శంషాబాద్లోని కవేలిగూడ వద్ద ఘటన. మృతుడు వెంకటాపురానికి చెందిన మహేష్ గా గుర్తింపు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానాలు. ఘటనా స్థలంలో క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు. రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక బయ్యారం చర్చిలో ప్రార్థనలు చేసి ప్రభు ఆశీస్సులు అందుకున్నాను. మన అందరం ప్రేమ సహజీవనంతో మనుగడ సాగించి రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రభువును ప్రార్థించడం జరిగింది. మరో దారుణం. ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త లక్ష్మణ్ ను గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్న భార్య పద్మ, ఆమె ప్రియుడు గోపి సహచర టీచర్ కలిసి ఊపిరి ఆగకుండా చేసి హత్య చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అసలు నిజాన్ని తేల్చి నిందితులందరినీ అరెస్ట్ చేశారు. అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, వీళ్ళైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన నేను. గట్కాడపల్లిలో చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ప్రేమ. బీహార్లో 2 యువతుల వివాహం. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన పూజ, కాజల్ బీహార్లోని సుపోల్ జిల్లాలో ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. అబ్బాయిలపై ఆసక్తి లేదని 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని వారు తెలిపారు. కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్న పరస్పర అంగీకారంతో ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం ఒక మాల్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. రష్యాలోని సైబీరియా ప్రాంతం గడ్డకట్టుకుపోతుంది. యకుతియాలో ఉష్ణోగ్రతలు ఏకంగా 56 డిగ్రీ సెల్సియస్ కి పడిపోవడంతో భూమిపైనే అత్యంత శీతల ప్రాంతంగా నమోదైంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ మంచు వర్షం కారణంగా పాఠశాలను మూసివేశారు. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగి ఉష్ణోగ్రతలు 60 డిగ్రీ సెల్సియస్ కి చేరుకోవచ్చిన వాతావరణ శాఖ హెచ్చరించింది. కంబోడియా థాయిలాండ్ సరిహద్దు వివాదంలో హిందూ దేవుడి విగ్రహాన్ని థాయ్ సైన్యం కూల్చివేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ ప్రాంత ప్రజలు హిందూ, బౌద్ధ దైవాలను పూజిస్తారని, ఇది ఒక ముఖ్యమైన నాగరిక వారసత్వమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. హింసకు తావు లేకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొని ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని భారత్ 2 దేశాలను కోరింది. సాంస్కృతిక చిహ్నాల విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేసింది.